అందరికీ శుభోదయం అండి. ఈరోజు ఇక్కడ లక్షవత్తుల నోము కార్యక్రమం జరుగుతోంది. మొట్టమొదటిగా పంచగవ్య ప్రాసన అని చేయడం జరిగింది. ఈ లక్షవత్తుల నోము ఎందుకు చేస్తారు, పంచగవ్య ప్రాసన అంటే ఏమిటి అని పంతులు గారిని అడగడం జరిగింది. ఆయన పేరు మారేపల్లి నాగ వెంకట శాస్త్రి గారు, యుఎస్ఏలో ఉంటారు. అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఇక్కడ ఈ నోము చేసుకుంటున్నారన్నమాట. మీరందరూ కూడా ఈ పంచగవ్య ప్రాసన ఎందుకు చేస్తారు అనేది చక్కగా క్లియర్గా తెలుసుకుంటారని ఇక్కడ పెట్టడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. చెప్పండి. మన శరీరంలో పంచకోశాలు ఉంటాయి, 36 తత్వాలు ఉంటాయి, పంచేంద్రియాలు ఉంటాయి. ఇవన్నీ 5తో ముడిపడి ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ 5లో ఇప్పుడు మనం చేసిన ఏంటి, పంచగవ్యాలు అంటే ఏమిటి? ఆవు పాలు, ఆవు పెరుగు, గోమయం, గోమూత్రం, తర్వాత గోమూత్రం, ఇవన్నీ గోఘృతం. ఘృతం అంటేనే గోఘృతం అంటే ఘృతం అనే పదానికి అర్థం గోవుతో తీస్తే వచ్చేదాన్నే గోఘృతం, దాన్ని గోఘృతం అంటారు. మిగతా నెయ్యి అంతా కూడా ఆజ్యం అనాలి, దీన్ని మాత్రమే ఘృతం అనాలి. ఈ 5 కనుక కలిపి మంత్రాలతో అభిమంత్రించి అవి కనుక తీసుకున్నట్లయితే ఆర్ద్రజ్వలతి జ్యోతిరహమస్మి, జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి, వ్యోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమస్మి బ్రహ్మాహమస్మి, నీవే నేను, నేనే నీవు అనేటువంటి తాదాప్య స్థితి వస్తే కానీ మనం అర్చించి పూజించి జపించే అధికారం లేదు మానవుడికి. అందుకోసమనే ఈ మానవుడు ఈ లక్షవర్తి వ్రతంలో ఆరాధించేటువంటి వ్రతం కానీ, అలాగే చిత్రగుప్త వ్రతంలో యమ సూర్యనారాయణ స్వామి చిత్రగుప్తుడిని ఆరాధించే విధానంలో కానీ వారందరినీ కూడాను మనం సాయంకాలం చేయబోయేటువంటి కార్యక్రమానికి అర్హత సంపాదించాలి. మామూలుగా ఏకాదశి రుద్రాభిషేకం చేసినప్పుడు నా రుద్రో రుద్రమర్చేత్ అంటాడు. రుద్రుడు కాకపోతే వాడు ఈశ్వరుని ఆరాధించే అధికారం లేదు. అంటే మహాన్యాసం చెప్పుకోవాలి. శరీర శుద్ధ్యర్థం మహాన్యాస మంత్ర పఠనం కరిష్య అంటాం. ఆ రుద్రాభిషేకానికి మహాన్యాసం ఎలాంటిదో ఈ మహత్తరమైనటువంటి, శక్తివంతమైనటువంటి, బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఈ లక్షవర్తి వ్రతం కానీ లక్షవత్తుల నోము అంటారు. లక్షవత్తుల నోము అని తెలుగులో అనుకుంటారు, దాని సంస్కృతంలో లక్షవర్తి వ్రతం. వర్తి అనాలి, ఒత్తులు అనే తెలుగులో, వర్తి అంటే సంస్కృతం. లక్షవర్తి వ్రతం ఇది. దీంతో పాటు చిత్రగుప్త వ్రతం. ఈ వ్రతాలు ఎందుకు చేయాలి అనేటువంటిది రాత్రికి కథలు వస్తాయి. దానివల్ల ప్రధానం ఏమిటి, ప్రధానభూతం ఏమిటి, దాని యొక్క ప్రతిఫలం ఏమిటి, అది వాటి యొక్క అన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు ఈ యొక్క పంచగవ్య ప్రాశనం, దీనివల్ల ప్రయోజనం ఏంటంటే పంచకోశ శుద్ధి, పంచేంద్రియ శుద్ధి, ఇవన్నీ శుద్ధి కలిగితే కానీ వీటిని ఆరాధించే అధికారం మానవుడికి రావట్ల. అందువల్ల వీటిని మళ్ళీ ఈ పంచగవ్యములతో మనం మంత్రమథనం చేస్తున్నాం. మంత్రమథనం చేసి తద్వారా దాన్ని ఆ మంత్రంతోనే మళ్ళీ స్వీకరిస్తే కానీ శరీరం కాయశుద్ధి, జ్ఞానశుద్ధి, ఆత్మశుద్ధి, శరీరశుద్ధి, అలాగే వాక్శుద్ధి. ఇప్పుడు ఇందాకనే మృత్తికా స్నానాలు అని చెప్పి కృష్ణ స్నానం చేసి వచ్చాం. కృష్ణలో 108 సార్లు స్నానం చేశాం. ఈ 108 సార్ల స్నానంలో ఉండే విదేశం మానసిక, కామిక, వాచిక, ఇవన్నీ కూడాను శరీరాన్ని పాప పంకిలాలు మనం పాపం చేసినా చేయకపోయినా చేసినట్లే లెక్క. కలియుగంలో పుట్టి కలియుగంలో అంతరించే మనకు వద్దన్న పాపం ఆపాదింపబడుతుంది. ఇంకా పాపం చేయకపోతేనే పాపం ఆపాదింపబడుతున్న ఈ శరీరానికి పాపం చేస్తే ఇంకా ఎంత విధానం ఉంటుందో చూడండి. అలాంటి పాప నిష్కృతి కోసమే, అలాగే శరీర శుద్ధి కోసమే, ఈ వాక్ శుద్ధి కోసమే, వాక్ సమృద్ధి కోసమే, జ్ఞాన సమృద్ధి కోసమే, కాయక సిద్ధి కోసమే ఈ పంచగవ్య ప్రాసన చేసిన తర్వాత మనం చేసేటువంటి అధికారం పొందుతున్నాము అని చెప్పేసి శాస్త్రములు చెప్పినాయి. కాబట్టి తూచా తప్పకుండా ప్రతిదీ కూడాను కల్పోక్త సిద్ధిగా, కల్పం ఏ విధంగా చెప్పబడిందో దానికి అనుగుణంగా అనుసృతంగా పారంపర్య సిద్ధితో మన పెద్దలు మన పూర్వీకులు ఎంతోమంది ఆచరించి
మనకి చెప్పినటువంటి విషయాల్ని నాటికి నేటికి కించిత్తు కూడాను మనం తప్పకుండా సాధ్యమైనంత వరకు మన శక్తి సామర్థ్యాల మేరకు ఈ కలియుగంలో మనకు అందిన మేరకు ఈ యొక్క వ్రతభంగం కాకుండా వ్రతోద్యాపనను చేయడానికి పూనుకున్న మనకు పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని సేవిస్తూ అర్చిస్తూ పూజిస్తూ జపిస్తూ తపిస్తూ స్మరిస్తూ స్తుతిస్తూ ఈ విధంగా మనం పరమాత్మను ధ్యానం చేస్తున్నాం. ధన్యవాదాలు.